పేదోడికి పట్టెడు అన్నం పెట్టేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం అల్పాహారం పథకానికి అప్పట్లో విశేష స్పందన లభించింది. 5 రూపాయలకు భోజనం ఏమిటని అప్పుడు ముక్కున వెలువేసుకున్నారు. ఒంగోలు నగరంలో పలు చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టి దిగువ మధ్యతరగతి ప్రజల నుంచి భిక్షాటన చేసుకునే వారి వరకు అన్నా క్యాంటీన్లు ఆకలి తీర్చాయి. మళ్ళీ 2019లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది. అన్నా క్యాంటీన్ల కోసం ఏర్పాటు చేసిన భవనాలను వివిధ అవసరాలకు వినియోగించారు. అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయడంతో సామాన్య మధ్యతరగతి పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మళ్ళీ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. అవును, ఏమనిపిస్తుంది? కరెక్ట్గా రీఓపెన్ చేస్తున్నారా? అయితే చాలా మంచిది. ఎందుకంటే 2014, 2019 మధ్యలో అన్నా క్యాంటీన్ని బాగా ఉపయోగించుకుంది నేనే. కాబట్టి నా వరకైతే ఓకే. దీన్ని ఇంకా విస్తరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే పట్టణంలోనే ఉపయోగపడుతుంది. ఇది పల్లెటూరులో ఇంకా విస్తరించలేదు, ఇంకా విస్తరించాలి. పేర్లు కూడా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ అంటున్నారు, వాళ్ళ ఎన్టీఆర్ గారి పేరు ఓకే. ఇప్పుడు ఇక్కడ పనులకు వచ్చేవాళ్ళు వీళ్ళందరికీ బాగా ఉపయోగం ఉంటుంది. ఎట్లా ఎవరెవరు ఉంటుంది ఖచ్చితంగా. సెంటర్ ఇది. తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేస్తుంది, ఏమనుకుంటారు? దానికి మంచిదే. ఆకలితో ఉన్నవాళ్ళు 5 రూపాయలు ఇచ్చి తినటం అనేది చాలా అద్భుతమైన విషయం. అది దొరకల్లాడుతూ ఉన్నారు ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్ళు. కానీ వాళ్ళేమో మనమేనా అన్న నుంచో వస్తాం కదా గవకన 5 రూపాయలు తినేసి వెళ్ళిపోతాం. హోటల్లో కావాలంటే 150 రూపాయలు పెట్టాలి, 100 రూపాయలు గట్టిగా మ్యాక్సిమం. అది పరిస్థితి. కాబట్టి మంచిది. అది ముందటం చాలా మంచిది. పార్టీతో సంబంధం లేదు, కానీ ఏ పార్టీ మనకి ఎందుకు ఆ అన్న క్యాంటీన్ ఉండటం అనేది చాలా అద్భుతమైన విషయం. చాలా అద్భుతమైన విషయం. గుడ్, చాలా మంచిది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది టౌన్లో. మరి తెలుగుదేశం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రీఓపెన్ అవుతుంది, బాగానే ఉంటుంది. ఏముంటుంది, అన్న క్యాంటీన్ ఒక రకంగా మంచిదే, కానీ అది నడవాలి కదా. అది నడవాలంటే నడపాలనే కదా ప్రభుత్వం. నడపాలి. నడితే సక్సెస్ అయితే ప్రాబ్లం ఏం లేదు. సక్సెస్ కాకపోతే మళ్ళీ గతంలో ఆ ప్రభుత్వం నుంచి సక్సెస్ అయింది, సక్సెస్ అయింది. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ సక్సెస్ అవ్వాలి, అయితే ఇబ్బంది ఏమి ఉండదు. అది ఎవరెవరికి ఉపయోగం ఉంటుంది? అది పేదవాళ్ళకే కదా ఉపయోగం. మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. పేదవాళ్ళకి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. కొత్తగా మళ్ళీ ప్రభుత్వం క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు, ఏమనుకుంటుంది? 4 వేలకు తింటారు భోజనం, బాగానే ఉండిద్ది. తక్కువ రేట్లో తినడానికి ఇక్కడ అందరు తిన్నా వాళ్ళు. ఎవరెవరు వస్తారు బాబా ఇక్కడికి ఎక్కువ బాగా మార్కెట్కి వచ్చేవాళ్ళు? బాగా బయట నుంచి రిక్షా దొక్కు ఉన్న వాళ్ళు, ఆటో వాళ్ళు, తోలుకున్న వాళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు. అన్నా క్యాంటీన్లకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. సామాన్య మధ్యతరగతి, చిరుద్యోగులు, కూలీలు, ముఠా కూలీలు, నగరంలో పలు పనుల నిమిత్తం వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకానికి అన్నా క్యాంటీన్లు ఆదుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతినిత్యం వేలాది మంది ప్రజలు 5 రూపాయలకే సుష్టిగా భోజనం చేసే అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం 3 రకాల కూరలు, పెరుగుతో భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా అందజేశారు. ప్రతి ఒక్కరూ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. బయట హోటల్లో తినాలంటే కనీసం 100 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టడం పేద ప్రజలకు అన్నా క్యాంటీన్లు వరంగా మారాయి. ఈ నేపథ్యంలో 2019లో అధికారం కోల్పోయిన టీడీపీ 2024 అధికారం చేపట్టడంతో తిరిగి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒంగోలులో మూతపడిన అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకొనున్నాయి. క్యాంటీన్ ప్రారంభించడం మంచిదేనండి, చెడ్డదేం కాదు. తినలేని వాళ్ళ పరిస్థితి కాదు, కొంచెం తినేదానికి అవకాశంగా ఉంటుంది. తినేవాడు అంటే అక్కడ ఏంటంటాడు, తినలేనివాడు ఏంటంటే బయట తెచ్చుకునేది ఒక 5 రూపాయలు పెట్టి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది రిక్షా దొక్కే వాళ్ళు ఉంటారు, ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు, వదిలేయండి. రిక్షా దొక్కే వాళ్ళు ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఉన్నారు, ఎవరంటే మన అడుక్కునే వాళ్ళైనా ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి అడుక్కోకుండా డబ్బులు ఇచ్చి తింటారు. అది సంతోషంగా తింటారు. అది ముఠా వాళ్ళు ఉన్నారు. ఆఖరి ఈవెన్ మేమైనా సరే తినేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అవకాశం ఉంది, వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, ఇక్కడికి వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినేసి మా వ్యాపారాలు మేము చేసుకుంటాం. అంతే, ఇంకేం లేదు సార్. ఉంటే మంచిదే.
అది మంచి పనే. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు మీకు? బాగానే ఉంది అనుకుంటున్నారు. బాగానే పర్వాలేదు, మేము కూడా తింటాం. అన్నం బాగానే ఉంటుంది, గుడ్డు బడ్డు. ఇంక నుంచి పెట్టేది ఇంకెట్లుంటుందో చెప్పలేం కదా. ఇది బాగానే ఉంటారు, ఇంకొంచెం అందరూ బాగా మంచిగానే పెడతారు. మంచిగానే పెడితే పర్వాలేదు, అందరూ మళ్ళీ ఓట్లు వేస్తారు కావాల్సినన్ని. ఏమేమి పెట్టేవాళ్ళు ఇక్కడ క్యాంటీన్లో? 5 రకాల కూరలు, సాంబారి, పప్పు, ఏదన్నా ఇంకొక కర్రీ, 3 రకాలు పెట్టేవాళ్ళు. పొద్దున్న టిఫిన్ కూడా పెట్టేవాళ్ళు? పొద్దున పట్టు టిఫిన్ 5 రూపాయలు. ఇడ్లీ పెట్టేవాళ్ళు, చపాతీ పెట్టేవాళ్ళు, పూరి పెట్టేవాళ్ళు, ఒక రోజు పప్పు పొంగలి. 5 రూపాయలు బాగానే ఉన్నాయి. మీరు అన్న క్యాంటీన్లో వెళ్ళారా? నేను ఎప్పుడు తినలేదండి, అందుబాటులో లేను. ఏదైనా ఈసారి అవసరం పడితే తింటే తినొచ్చు. అదే అవకాశం ఎక్కువ లేనప్పుడు తినాలి. పెడితే బాగానే ఉంటుంది, అందరికి ఉపయోగపడేది. ఎవరెవరు అక్కడ ఉన్నారు కదండి, అమ్ముకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, మా బోటి ఆటో వాళ్ళు కానీ, ఎవరైనా తినొచ్చు. ఒకరి కోసం కాదు ఇక పెట్టేది. దేశం వచ్చే పోయే వాళ్ళు, కూరగాయలకు వచ్చే వాళ్ళు, బయట తిరిగే వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ కోసం అన్నం బాగు పెడుతుంది చంద్రబాబు నాయుడు. సంవత్సరాలు పెడుతున్నానంటే రేపు మేము 2 తింటాను. నేను దూడి చేసి నేను చేసి ముఠా పని చేస్తాను. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం పెట్టింది క్యాంటీన్, అన్న క్యాంటీన్, మళ్ళీ రీఓపెన్ చేస్తాను, దాన్ని సంతకం పెట్టాను. బాగానే ఉంటుంది. ఇబ్బంది పడే వాళ్ళకి, కొంచెం ఇంట్లో ఫుడ్ గిడ్డు లేని వాళ్ళకి, కొంచెం బెల్ల పని చేసుకునే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వాళ్ళు పిల్లలు ఉన్నారు, అంతకుముందు వచ్చి బ్యాగ్ పెట్టుకుని తినే వాళ్ళు, వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. మార్కెట్కి వచ్చేవాడు ఎక్కువ మంది. అదే బాగా ఇబ్బంది పడే వాళ్ళకి బాగుంటుంది. అది మీరు ఎప్పుడన్నా తిన్నారా? తిన్నాను, నేను కూడా తిన్నాను. బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఎన్ని రకాలు పెట్టేవాళ్ళు? పప్పు, పచ్చడి, సాంబారు, పెరుగు. ఓకే, అదే నెల నుంచి స్టార్ట్ చేసేటట్టు బాగానే ఉంటుంది. పెట్టాలని అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు? తీసేయడం వల్ల ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పెట్టడం తీసేయడం అంటే అది వాళ్ళ ఇష్టం కదా, అది పెడితే మంచిది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుకి సెల్యూట్. ఎవరెవరు వస్తారు అసలు ఈ క్యాంటీన్, అన్న క్యాంటీన్లో ఏమేమి తింటారు? అందరూ వస్తారు, మార్కెట్లో ఉండే వాళ్ళంతా, చుట్టుపక్కల ఆటో వాళ్ళు కానీ ఎవరైనా అందరూ వస్తూ ఉంటారు. 5 రూపాయల కంటే ఎక్కువ మంచిదే కదా, 100 రూపాయల కంటే తినే కంటే. 5 రూపాయలకి ఎవరికైనా ఆడుకునే వాళ్ళకి ఎవరికైనా అందరికి మంచిది. మా మినిమం భోజనం ఎంత ఉంటుంది మా హోటల్లో? 150. రాత్రిలో 100 రూపాయలు ఉంది. 100 ఇక్కడ 5 రూపాయలకి ఇస్తున్నారు, మంచిదే కదా.